అండి, నమస్తే అండి. ఈరోజు చేపల పులుసు అండి. ఇవి 1 కేజీ చేపలండి. చేపల పులుసులోకి వాటికి కావాల్సినటువంటి పదార్థాలు: ధనియాలు, 1 స్పూన్ మైన మిరియాలు, స్పూన్ మైన జీలకర్ర, స్పూన్ మైన ఆవాలు, కొబ్బరి అండి, చింతపండు అండి, టమోటా పండు 2, కరివేపాకు, ఎర్రగడ్డ, నిమ్మపండు అండి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఆయిల్ వేసి ఇవి లైట్గా వేయించాలండి. కొన్ని మెంతులు వేయాలి. ఆయిల్ అండి, లైట్గా దూరగా వేయించాలి. ధనియాలు ఇవన్నీ, కొబ్బరి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా పసుపు, 1 స్పూనున్నర ధనియాల పొడి, మిరప్పొడి 1 స్పూన్ అండి. కొద్దిగా నీళ్ళు వేసి చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలండి. తెల్లగడ్డలండి, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. చేసే విధానం అండి: ఆయిల్ వేసుకోవాలి తగినంత, జీలకర్ర అండి, వట్టిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, టమాటా, ఇవన్నీ బాగా వేగాలండి. మసాలా అండి: చింతపండు అన్నీ మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా, తెల్లగడ్డ, మిరప్పొడి, ధనియాల పొడి, ఇదంతా మసాలా. ఇవి బాగా ఇందులో మగ్గాలండి. ఇందులో పచ్చివాసన అనేది ఉండదండి. ఆవాలు వేయడం వల్ల బాగా మంచి స్మెల్ వస్తుందండి. మిరియాలు వేయడం వల్ల కూడా బాగా మెంతులు ఇవన్నీ మంచి సువాసన అండి. అసలు నీచు వాసనే ఉండదండి ఆవాలు వేయడం వల్ల. మెంతులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది, అందుకు వేసానండి. ఆవులో ఇట్లా బాగా వేయించాలండి, మంచి స్మెల్ వస్తుంది, పచ్చి వాసన అంతా ఏముండదు. ఇప్పుడు మనం నీళ్ళు దీంట్లో వేయాలండి, చేప పులుసు కాబట్టి. ఒక స్పూన్ మైన ఉప్పు వేసానండి. ఈ రకంగా నీళ్ళు వేయాలండి. ఇది బాగా ఉడకాలండి పులుసు. మీరండి నిమ్మరసం వేస్తే అసలు చేపల పైన నీసు వాసనే ఉండదండి. చేప తిన్నామనే వాసన కూడా ఉండదండి. అంతా బాగుంటుంది, రుచిగా మంచి టేస్ట్ వస్తుందండి. కొద్దిగా లాస్ట్ ఉప్పు అండి, డిష్ తీయాలి. ఎంతోమంది చూసింటారు కదండి కొనేటప్పుడు అట్లా, అందుకు నేను డిష్ తీస్తానండి. లేకుంటే రుచిగా ఉండదు కాబట్టి నాకు సెంటిమెంట్. ఈ రకంగా అండి. ఒక 10 నిమిషాలు కలబెట్టి ఈ రకంగా చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి చేయడం. ఒక 10 నిమిషాలు అండి. 20 నిమిషాలు అయింది, బాగా ఉడికిందండి చేపల పులుసు. చాలా సింపుల్ అండి. చేపల పులుసు చాలా ఈజీ అండి. ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి రుచిగా. నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి.